వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి మే నెలలో ఈ నెల మొత్తం కూడా మీకు ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా రవి, బుధులు మీ రాశిలో ఉండడం వలన, అలాగే లక్ష దోషాలు పోగొట్టేటువంటి గురుడు కూడా మీ రాశిలో 14వ తారీఖు వరకు ఉండడం వల్ల చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగంలో మీకు బాగా అభివృద్ధికరంగా ఉంటారండి మీరు. పైగా బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. స్థిరమైన ఆలోచనలతో ఉంటారు. ఎందుకంటే రవి, బుధులు ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారండి. రవి, బుధులు అంటే యాక్చువల్‌గా గురుడు కూడా 15వ తారీఖు నుంచి మిథున రాశిలోకి రావడం వల్ల ఫైనాన్షియల్‌గా ఇంకా ఆగరండి మీరు. బాగా డెవలప్‌మెంట్స్ ఎక్కువుంటాయి. వృషభ రాశి వాళ్ళకి నిజంగా నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే వృషభ రాశి వారికి రాహువు, శని అద్భుతంగా ఉండడము, గురుడు కూడా మారడము చాలా అద్భుతంగా ఉందండి. ముందర గురు ప్రభావం వలన ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరండి మీరు. ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే అంటే మీరే హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు తప్ప ఒకళ్ళ దగ్గర చేజాచి అడగరు. గొప్ప అదృష్టం అండి మీకు. అలాగే భూములు గానీ, చదువు గానీ మీకు బాగా వస్తుంది. ఆభరణ సౌఖ్యం బాగా ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ భావంలో గురుడు ఉంటే ఎక్కువగా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని ప్రేమతో కూడినటువంటి భోజనం పెడతారు మీకు. కావాలి చూసుకోండి. డౌటే ఉండదు. పైగా మీ కుటుంబంలో వృద్ధి ఎంత బాగుంటుందండి. కుటుంబంలో స్నేహితులు, మీ బంధువులు మీరంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అభివృద్ధికరంగా ఉంటారు. చదువు విషయంలో బ్రహ్మాండంగా ఉంటారండి. ద్వితీయ భావంలో గురుడు ఉంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ జాతకాల ప్రకారం కూడా చూసుకోండి. అంతే అది. పైగా కుజుడు 3వ భావం అంటే కుజు ప్రభావం వలన ఆయన మీకు 12th హౌస్ లార్డ్ అవ్వడం వల్ల అంత అద్భుతమైనటువంటి మంచి యోగం ఏం చేయడండి ఆయన. ఎందుకంటే నీచ స్థితిలో ఉన్న కుజుడు మంచి ఫలితాలు ఇవ్వడం. కానీ సైన్స్ గ్రూపులు మీరు చదువుతారుంటాయి. మీ జాతకంలో కూడా చూసుకోండి. 3rd భావంలో కనుక కుజుడు ఉంటే సైన్స్ గ్రూపులు అంటే ఎంపీసీ, బైపీసీ ఏదో అంటాం కదా, డాక్టర్ సంబంధించినది, ఇంజనీరింగ్ విద్యలు. కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల అలా బ్రహ్మాండంగా చదువుతారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ తమ్ముళ్ళని, చెల్లెలని కలవడానికి, లేదా ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళని చూసి రావడానికి మీరు వెళ్తూ ఉంటారు. అంటే షార్ట్ జర్నీస్ మీకు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అర్థమైపోతుందండి. షార్ట్ జర్నీస్ ఉంటాయి. అంతేకాకుండా బహుశా కొంతమందికి అయితే వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 19వ తారీఖు నుంచి కేతువు 19th నుంచి కేతువు చతుర్థ భావంలోకి వస్తాడు. చతుర్థ భావంలో ఉన్న కేతువు మంచి ఫలితాలు ఇవ్వడండి. ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎడ్యుకేషన్లో విద్యార్థులకి కష్టపడి చదివితే తప్ప విద్యలో రాణించలేరు. అలాగే కొంతమంది రైతులు ఉంటారు. రైతులకి పంటలు పండడం అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రం ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. అంతే కదండి. మీరు అంటే జనరల్గా 18వ తారీఖు వరకు కూడా కేతు ప్రభావం మీ మీద ఉంది. మీ మీద ఉంటే చిల్డ్రన్ మీద, అంటే మీకు ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువ. అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో మీకు బాగా కలిసి వస్తుంది. కొంతమందికి అయితే రాజకీయ రంగంలో పదవులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అలాగే సప్తమ స్థానాన్ని అంటే పంచమ స్థానాన్ని శని దృష్టి కూడా ఉండడం వల్ల కొద్దిగా పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. జనరల్గా ఆలస్యం అవుతుంది. పుత్రికా సంతానము కలగడానికి అవకాశం ఉంది. అంటే లేట్గా కలుగుతుంటారు అనమాట. ఏదైనా స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో లాసులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు మీ దగ్గర మీ బంధువులు వలన మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, శత్రువుల వలన భయం లేకుండా, శత్రువులందరూ కూడా మిత్రులు అయ్యేటట్టుగాను, అలాగే మీకు రోగ బాధలు కానీ రుణ బాధలు లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను ఉండడానికి అవకాశం ఉందండి. ఎక్కువగా గురు ప్రభావం ఉండడం వల్ల వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వివాహాలు జరుగుతూ ఉంటాయి. అలాగే దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా సెటిల్ అయిపోతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఒకళ్ళ వల్ల ఒకరికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు విస్తరణ చేసుకుంటారండి మీరు. ఎందుకంటే మీ చేసే వ్యాపారాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా అమ్ముడుపోవడానికి అవకాశం ఉంది. కానీ ఆ సప్తమాధిపతి అయిన కుజుడు కూడా మీకు తృతీయ భావంలో ఉండడం వల్ల, వీక్ అయిపోవడం వల్ల భూముల విషయంలో కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఏదేమైనా మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, తలవంతలంపుగా వచ్చే ధనయోగము, ధనప్రాప్తి కలగడము బాగుంటుందండి. కుటుంబంలో సఖ్యత బాగుంటుంది. అంతేకాకుండా న్యాయపరమైన, చట్టపరమైన అంశాల్లో కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా భాగ్యస్థానంగా బాగుండడం వల్ల, కుజుడు ప్రభావం ఉండడం వల్ల, భాగ్యాధిపతి లాభస్థానం ఉండడం వల్ల బ్రహ్మాండం. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా విదేశీ పర్యటన చేయబోతున్నారు. అలాగే సినిమా షూటింగ్ రీత్యా మీరు విదేశాలకు వెళ్ళడము, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉందండి.
అలాగే శనికారకత్వంలో ఉన్నటువంటి కోల్, సింగరేణి అంటాం కదండి, ఆ బిజినెస్లు, సాఫ్ట్వేర్ రంగం బిజినెస్లు, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీ శనికారకత్వాలు కదా, అవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఊహించని దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు ఊహిస్తారు దానికంటే ఎక్కువ వస్తాయన్నమాట. అంతేకాకుండా దశమంలో రాహు అద్భుతంగా ఉన్నాడండి మీకు. అంటే దశమ రాహు ఉన్నాడంటే డాక్టర్స్గా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంతేకాకుండా రవి బుధుడు కూడా మీ జాతకంలో ఉన్నాడు, మీ రాశిలో ఉన్నాడు. పైగా గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవుతారు మీరు. సూక్ష్మమైన బుద్ధి కలవారుగా, అపారమైన విద్య కలవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా రాహు వాయుతత్వ రాశిలో కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. రాహు కరకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు కానీ, లేకపోతే వ్యాపారాలు, బిజినెస్ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఉద్యోగాల్లో కూడా మీరు బాగా డెవలప్ అవుతారు. రాహు చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఇచ్చి తీరుతాడండి. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజాభిమానాలు ఎక్కువగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రజానాయకులకి, అంటే పొలిటికల్ రంగంలో నాయకులకి బాగా కలిసి వచ్చే అంశము చెప్తాం. అలాగే తీర్థయాత్రలు చేస్తారండి. గురుగారులతోటి, పీఠాధిపతులతోటి మీరు వెళ్తారు. నిజంగా రాహు పడతాం మాత్రము దశమస్థానంలో ఉన్న రాహు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తున్నాడు. అంతేకాకుండా బుధ శుక్రులు బాగున్నారండి. బుధ శుక్రుల కాంబినేషన్ 11వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళ వలన యాక్చువల్గా మీకు కళారంగంలో మంచి అభిరుచి ఉండడము, భూములు కొనుక్కొని తీరుతారండి మీరు. వాహనాలు, భూములు కొనుక్కుంటారు. చర్చలలో బాగా పాల్గొంటారు మీరు. శుక్ర రాహుల కాంబినేషన్ వల్ల కూడా అనేకమైన విషయాలు మీకు వాటంతట అవే కలిసి వస్తుంటాయి. సోదరుల వలన మంచి బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. మీకు ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన స్థానం ఉంది. అలాగే మీరు బాగా పలుకుబడి వ్యక్తులుగాను బుధ శుక్ర రాహులు కలిసి ఉంటే అలా ఉంటుందండి. విదేశ పర్యటన కూడా చేయిస్తుంటారు. పైగా శని శుక్రులు అలా యాక్చువల్గా శని శుక్రులు కలిసి ఉంటే రచయితలుగా మీరు బాగా ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. రచనా రంగంలో కవులుగా బాగా ఫెమిలియర్ పర్సన్ అవుతారు. ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. శని రాహుల వల్ల కూడా లాభస్థానంలో ఉండడం వల్ల మీరు చేసేటువంటి బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా శని రాహుల్ కారకత్వాలు ఉన్నటువంటి ఇవన్నీ ఆయిల్ కూడా ఉంటుందండి. ఆయిల్ అవన్నీ ఇంత చెప్పినట్టుగానే కోలు, ఇవన్నీ కూడా బిజినెస్లో బాగా రాణింపు ఉండడానికి అవకాశం ఎక్కువ. చిత్ర పరిశ్రమల్లో, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ అయ్యి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదేమైనా రవి బుధులు 12వ భావంలో ఉన్నాయి. అంటే రవి బుధుల వల్ల కాంబినేషన్ ఏంటంటే మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, అలాగే స్వదేశాల్లో కూడా మీరు దేవుని చూడడం కోసము, దైవ దర్శనం కోసము, దేవతారాధన కోసం కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. భూములు కొనడానికి అవకాశం ఎక్కువ ఉంది. చెరువులు, బావులు తవ్వించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అలాగే డబ్బులు ఎంత ఖర్చు పెడతారో అంతగా డబ్బుల్ని సేవ్ చేయడం కూడా మీకు బాగా తెలుసు. రవి బుధులు 12 భావాలు ఉంటాయి. సో ఈ విధంగా మీకు కాలసర్ప దోషంలో జనరల్గా ప్లానెట్ పొజిషన్ అంతా ఉందండి. సో కాలసర్ప దోషం ఉండడం అంత అద్భుతం కాదు. రాహు కేతువులుగా కాలసర్ప దోషంలో ఉన్న ప్లానెట్స్ అని ఉండిపోవడం వల్ల కాళహస్తిలో మా స్వామివారికి రాహుకేతులు పూజ చేయించుకోవడము, కేతువు కూడా వినాయకుడికి పూజ చేయించుకోవడం, పౌర్ణమి వెళ్ళిన చవితి కూడా పూజ చేయించుకోవడం వలన, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అనేక పూజలు, కళ్యాణం చేయించుకోవడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా వివిధ రకాలుగా ఉన్నటువంటి వివిధ సంస్థల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆదాయ వనరులు బాగా పెరిగి తీరారు. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుల వలన, అలా కాలసర్ప దోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా
బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణుని వేద పండితుడిని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటండి మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషం అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలో రండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మన జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతుంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామంటే ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను. కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎవరు చెప్పరండి. ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాల తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.